అందుకే ఈ మాట మీరు పోయినప్పుడు మాట్లాడాలి. హాస్టల్లకు పోయినప్పుడు ఆ పిల్లలకు చెప్పాలి, పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలి, అక్కడ వంట వండుతున్న ఆయాలకు చెప్పాలి, టీచర్లను అడగాలి, ఏం జరుగుతున్నది, ఏం లోపం ఉంది నిలదీయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడే రమణారెడ్డి గారు ఒక మాట అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మా జిల్లాలోనే ఉన్నది, మా నియోజకవర్గం మా కూతవేడు దూరంలో ఉన్నది, ఆ ప్రాజెక్టు మొత్తం తెలంగాణకి మణిహారం అని. మీకు ఒక్క మాట నేను చెప్తా, దయచేసి ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కాళేశ్వరం మీద జరుగుతున్న కుట్రలు, కేసీఆర్ మీద జరుగుతున్న కుట్రలు, మన పార్టీ మీద జరుగుతున్న కుట్రలు మీకు అర్థం కావాలి. రెండు పార్టీలు కలిసి చేస్తున్న కుట్రలు మీకు అర్థం కావాలి. ఒక్క నిమిషం దయచేసి జాగ్రత్తగా వినాలి. తెలంగాణ ఎట్లుంటుందంటే భౌగోళికంగా ఇట్లా ఒక గుడిసె లెక్క ఉంటుంది. ఇట్లా ఒక గుడిసె లెక్క తెలంగాణ ఉంటుంది. మనం భౌగోళికంగా అంటే గుడిసె లెక్క ఇట్లుంటే ఒక వరుసకెళ్ళి గోదావరి పోతుంది, ఇంకో వరుసకెళ్ళి కృష్ణానది పోతూ ఉంటుంది. గోదావరి ఏమో సముద్ర మట్టానికి 80 మీటర్ల మీద గోదావరి వారుతుంది. కృష్ణానది ఏమో 110-120 మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణానది వారుతుంది. అదే మన హైదరాబాద్ నగరం ఏదైతున్నదో 530 మీటర్ల మీద ఉంటుంది. 535 మీటర్ల మీద మన రాజధాని అక్కడ ఉంటుంది. ఇక్కడ 80 మీటర్ల కాడ ఉంటుంది గోదావరి, అక్కడ 110 మీటర్ల కాడ కృష్ణ ఉంటుంది, గిట్లా తెలంగాణ ఉంటుంది. మరి నీళ్లు పైకి తేవాలి, మన పొలాలకు నీళ్లు రావాలి, మన ఇండ్లకు తాగునీరు కావాలి. అట్లాగే మరి రేపు పరిశ్రమ ఎవరన్నా పెడితే ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులనో ఇంకో కాడనో పరిశ్రమ పెడితే దానికి కూడా నీళ్లు కావాలి. మరి ఏం చేయాలి? మీ అందరూ రైతు బిడ్డలు భూపాలపల్లిలో, మీ అందరు నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు పొలంలో బోరింగ్ వేస్తారు, బోరింగ్ వేసినాక నీళ్లు గుంజాలి, పైకి భూమిలోకి వెళ్ళి పైకి గుంజాలి. 5 HP 3 HP మోటార్ పెడతారు. మీ వాగులకి వెళ్ళి కూడా నీళ్ళు ఎత్తుకోవాలి. మరి చలివాగో ఇంకోటో నీళ్లు గుంజాలంటే మోటార్లు పెట్టన్నా? మరి అట్లాగే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అంటే ఆయన నాయకత్వంలో ఇక్కడ కింద 80 మీటర్ల కాడ ఎక్కడైతే మేడిగడ్డ ఉన్నదో అక్కడికి వెళ్ళి గోదావరి నీళ్ళు, ఎందుకంటే అక్కడ పుష్కలంగా ఉంటాయి, ఎర్రటి ఎండలు ఉండంగా కూడా మొత్తం రాష్ట్రంలో చెరువులు ఎండిపోంగా కూడా ఏడ దొరుకుతాయి నీళ్లు అంటే అక్కడ పక్కా దొరుకుతాయి. ఎందుకంటే ఆడికి వెళ్ళి ప్రాణహిత ఇంకా వేరే నదులన్నీ గోదావరి అన్ని కలిసి మరి అక్కడికి వస్తాయి. కాబట్టి ఎర్రటి ఎండాకాలంలో కూడా అక్కడ పక్కా నీళ్లు ఉంటాయి. కాబట్టి అక్కడ పాయింట్ పట్టి ఆడికెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేసి 2 TMCల నీళ్ల కోసం మొదలు 2 TMCలు. ఒక TMC అంటే మీకు బండ లెక్క చెప్తా. హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చిర్రా మీరంతా? ట్యాంక్ బండ్ పోయినరా? హుసేన్ సాగర్ చూసిర్రా? హుసేన్ సాగర్ 1 TMC. మీరు చూసే ఆ పెద్ద చెరువు హైదరాబాద్ నడిబొడ్డున హుసేన్ సాగర్ 1 TMC. అసొంటి హుసేన్ సాగర్లు రోజుకు 2 ఎత్తిపోసేటట్టు 80 మీటర్లకు వెళ్ళి 618 మీటర్లకు పైకి తీసుకుపోయే ప్రాజెక్టే కాళేశ్వరము. ఏదో చిన్న సిత్క ప్రాజెక్ట్ కాదు. మీరు ఎట్లయితే ఒక 5 HP మోటారు 3 HP మోటార్ పెట్టి గుంజుతారో మీరు మీ పొలంలా, అట్లాగే మేడిగడ్డ కాడికెళ్ళి నీళ్లు లేపి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి ఆడికెళ్ళి పైకి మరి ఒక సొరంగ మార్గం ద్వారా మళ్ళా LMD దాకా ఆడికెళ్ళి మళ్ళీ పైకి లిఫ్ట్ ద్వారా మనకు అటు రాజరాజేశ్వర సాగర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, గంధమల్ల, బస్వాపూరు, ఆ పైకి మల్కపేట, ఇంకా ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పినట్టు అదే మిడ్ మానేర్ నుంచి మళ్ళీ పైకి ఒకవేళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కూడా నీళ్లు కావాలంటే రివర్స్ పంపింగ్ ద్వారా అదే వరద కాలువను వాడుకొని ఉల్టా నీళ్లను ఎత్తిపోసే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇదేదో ఆల్తుపాల్తు ముచ్చట కాదు, ఏదో ఒక వాగుల లిఫ్ట్ పెట్టి గీడికి నీళ్లు పోసే ప్రాజెక్టు కాదు. 80 మీటర్లు సముద్ర మట్టానికి మీదికెంచి 618 మీటర్లు కొండపోచమ్మ సాగర్. కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద ఉంటే హైదరాబాద్ 535 మీటర్ల మీద ఉన్నది. అంటే హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు శాశ్వతంగా 15 TMCలు అంటే 15 హుసేన్ సాగర్లతో సమానమైన ఒక రిజర్వాయర్ను హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు వచ్చే 50-100 ఏళ్లు హైదరాబాద్ 3 కోట్ల జనాభాకు పోయినా డోక లేకుండా తాగునీటికి కేసీఆర్ గారు ఒక 100 ఏళ్ల ముందు సూపుతో కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. ఇంతకుముందు నేను చెప్పినట్టు 15 రిజర్వాయర్లు. ఇప్పుడు నేను చెప్పిన కొండపోచమ్మ, రంగనాయక, మల్లన్న, గంధమల్ల, బస్వాపూరు, రాజరాజేశ్వర సాగరు, మల్కపేట ఇవన్నీ అందులో భాగం. 21 పంపింగ్ హౌజులు. మీరు ఒక్కొక్క కిందికెళ్ళి బోరింగ్ల నీళ్లు గుంజాలంటే 3 HP 5 HP మోటార్లు ఎట్లయితే వాడతారో మరి 2 TMCల నీళ్లు గుంజాలంటే
చిన్న చిత్క పంపులు సరిపోవు కదా. ఒక్కొక్క పంపు బాహుబలి పంపు 140 మెగావాట్ల పంపులు, ఒక్కొక్క పంప్ హౌస్ లో 21 పంపులు, ఒక్కొక్క పంపు కెపాసిటీ 140 మెగావాట్లు. ఒక గంత పెద్ద కథ కాళేశ్వరం అంటే